ఈరోజు మేము తాడవై తీర్థమైతే వెళ్తున్నాము. రెడీ అయ్యో సిరు బొట్టు చాలా బాగా పెట్టా. తీర్థంలో ఏం కొనుక్కుంటా చూడాలా? అని కూడా వస్తుందా? వస్తుంది వస్తుంది. చాలా బాగా పడుతుంది నీ ఫేస్ ఇందులో చూడు క్వాలిటీ. అవును, ఎలా ఉండాలో పడుతుంది. అవును. తాడవై తీర్థానికి వెళ్ళేది ఇటే అనుకుంటా. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఇవిగో ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. వచ్చేస్తుంది అనుకుంటా దగ్గరలోకి. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్. తాడవా వచ్చేసాం. శ్రీ భద్రకాళి అమ్మవారు. ఇదేంటది సముద్రంలాగా? ఏంటి ఇదే ఫస్ట్ టైం చూడడం? ఏంటది గోదావరియా? ఏంటి చిన్న? అమ్మో ఎలా ఉందో, సముద్రంలా ఉంది. కొండ కాన్ చేసుకుని ఉన్నట్టు. ప్రాజెక్ట్ చూడడానికి ఇక్కడ నుంచి వస్తే సముద్రంలా ఉందరా. అంత దూరం నువ్వు నడవలేవు. పట్టుకొచ్చా ఏ అక్కడ ఇటు వెళ్దాం. ఈ టైంలో కూడా ఫుల్గా ఉన్నారు జనం. మనం తొందరగా వచ్చిన ఏంటి అదా కిడ్డీ ఫేరా ఏంటి అదా? తక్కువ రేటుకి ఇస్తారేంటి? చాలా ఉన్నాయి. మనకి నరసింహస్వామి తీర్థంలో పరిచయమైన ఫ్రెండ్ అయితే పూలకొట్టు ఫ్రెండ్. ఇక చాలా ఉన్నాయా? తీస్తున్నాడు. లైన్లో ఉండాలేంటి? ఇది తాడవై ప్రాజెక్టా? ఏ ప్రాజెక్ట్ అంటారు దీన్ని? సేమ్ చూస్తే సముద్రం ఉన్నట్టు ఉంది. ఎక్కడో ఆకాశాన్న కొండను అంటి పెట్టుకుని ఉన్నట్టు. ఇదే ఫస్ట్ చూడటం. దర్శనం అయింది. ఇప్పుడు మేమైతే బయటకు వచ్చి షాపులు చూడడానికి వెళ్తున్నాము. ఎప్పుడు తీర్థాలు ఉండే షాపులే కదా ఇవి. అయినా ఏదో చూడడానికి వెళ్తున్నాం.
ఇక్కడ జీళ్ళు ఖర్జూరం ఐస్ క్రీమ్ ఇంకా చాలా చాలా ఉంటాయి. ప్లేయింగ్ గేమ్. కింద పడింది. టాటా చెప్పు, టాటా. కాళ్ళ కింద పడిపోతుంది ఇది చీర. అయిపోయిందా? తీర్థం మొత్తం తిరిగేశారా? షాపింగ్ ఎంత చేశారేంటి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పోలీసు వారు ఉంటారు, జాగ్రత్త. దొంగలు ఉంటారు, జాగ్రత్త. పోలీసు వారు హెచ్చరిక. తీర్థం తిరగడం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. నైట్ చాలా అయిపోయింది టైము. జనం చాలా ఫుల్. ఇప్పుడు రండి. పోలీసు వారి హెచ్చరిక. దొంగలు ఉంటారు, జాగ్రత్త.